దాని యొక్క ఆవశ్యకత గురించి, ఆత్మీయ ఎదుగుదల యొక్క ఆవశ్యకత గురించి అక్కడ మనకు కనిపిస్తుంది. కాబట్టి నిర్జీవ క్రియలను విడిచి మారు మనసు పొందుటయు, దేవుని యందలి విశ్వాసము, బాప్తిస్మములను, బోధయు, హస్త నిక్షేపమును, మృదుల పునరుత్థానమును, పునాది మరలా వేయక, అందరూ ఆ మాట క్రీస్తును గూర్చిన మూలోపదేశము మాని సంపూర్ణలమావుటకు సాగిపోదము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఏం చెప్తున్నారు అక్కడ? మూలోపదేశం. అదే మూలోపదేశం అంటే బాప్తిసము, మారు మనసు, హస్త నిక్షేపణ, ప్రైజులో తీర్పు. ఇది అన్నీ కూడా పునాది అని మాట గమనించండి. ఇదన్నీ కూడా ఏంటంట? పునాది అని మాట. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రైజులో ఆ పునాది గురించి మరలా పునాది వేయకుండా ఏం చేయాలంట? ప్రైజ్ ఆత్మీయ ఎదుగుదల పొందుటకు సాగిపోదాము. ప్రైజ్లో హల్లెలూయా. ఏం చేయాలంట? నా సంపూర్ణత అని ఒకటి ఆత్మీయ ఎదుగుదల అంటే స్పిరిచువల్ గ్రోత్ను ఏదో ఒకటి మనం చెప్పవచ్చు. ఏంటది? ఆ సంపూర్ణతలోకి ఏం చేయాలి? సాగిపోదామా. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. హల్లెలూయా. ప్రైజ్లో ఇది ఎలాగ సాధ్యము, లేకపోతే ఎలాగ తెలుస్తుంది మీరులో ఆత్మీయ ఎదుగుదల ఉందా లేదా అని? ఆ యొక్కదే నా యొక్క అంశమని మాట. ఎలాగ తెలుస్తుంది? ప్రైజ్లో చాలామంది ఇప్పుడు కూడా నేను బాప్టిజం పొందాము అంతవరకే గమనించండి, లేకపోతే తీర్పు ఉంది అని తెలుసు అంతవరకే గమనించండి. అది కాకుండా ఆత్మీయ ఎదుగుదల పొందే వారి యొక్క జీవితములో ఉన్న వ్యత్యాసాలు మనం గమనించవలసిన వారంగా ఉండాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మనము ఒక ప్రత్యేకమైన బ్రీడ్ అండి. ప్రైజ్లో ఏంటండా? ప్రత్యేకమైన ఒక బ్రీడు. ప్రైజ్లో ఆ బ్రీడ్ యొక్క ప్రైజ్లో గమనించండి. ఏ బ్రీడ్ అంటే దేవుని యొక్క బ్రీడ్ అండి. ఆ మాట మీరు అర్థం చేసుకోండి. ప్రైజ్లో బ్రీడ్ అంటే ఏంటి? జాతి. ప్రైజ్లో హైబ్రిడ్ అండి. మనము ఇంకొక మాట ఏంటది? హైబ్రిడ్. ప్రైజ్లో హల్లెలూయా. ప్రైజ్లో ఇప్పుడు ఈ సస్యములన్నీ, కూరగాయలన్నీ కూడా ఏమొస్తుంది? హైబ్రిడ్ వస్తుందని మాట గమనించండి. అవునా కదా? అంటే హైబ్రిడ్ ఏ విధంగా తయారు చేస్తారు? ప్రైజ్లో తెలియదా? ఆల్రెడీ ఏముంటుంది? పాత బ్రీడ్లో ఏం చేస్తుంది? హైబ్రిడ్ యొక్క విత్తనము అంటే కొన్ని తర్వాత విత్తనం వస్తుంది. ఫస్ట్ బ్రీడింగ్ ఎలాగ జరుగుతుందంటే ప్రైజ్లో పాత చెట్టులో ఏం చేస్తుంది? ఆ యొక్క కొత్త ఈ హైబ్రిడ్ యొక్క ప్రైజ్లో లక్షణాలు కాదు, దానిలో అంటుకట్టబడుతుందని మాట. బ్రీడింగ్ అది అక్కడ ఏం జరుగుతుంది? అంటుకట్టబడుతుందని మాట. అంటుకట్టబడినప్పుడు ఏం జరుగుతుంది? మళ్ళీ కొత్త ప్లాంట్ ఎక్కడ నుండి రావాలి? ఆ అండిలో నుండే రావాలి. దేవుని స్తోత్రం. ప్రైజ్లో ఊరికనే కాదు, బైబిల్లో ఉంది. రోమాపత్రిక 11వ అధ్యాయం 17వ వాక్యం ఒకసారి చదవండి. రోమాపత్రిక 11వ అధ్యాయం 6-17వ వాక్యం. అయితే కొమ్మలలో కొన్ని విరిచివేయబడి ఆ అడవి ఒలివ కొమ్మే ఉన్న నీవు మధ్యన అంటుకట్టబడి ఒలీవ చెట్టు యొక్క సారవంతమైన వేరు కలిసి చాలండి. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. అంటే ఏంటంట? అండగట్టబడిన వారమండి. హైబ్రిడ్ అండి. ప్రైజ్లో గమనించండి. గ్రాఫ్టింగ్ అంటారా? ప్రైజ్లో గ్రాఫ్టింగ్ చేయబడిన వారమండి. దేవుని స్తోత్రం. మనకు సొదవే ఏ యోగ్యత అండో లేదు, కానీ మమ్మల్ని ఏం చేశారంటే దేవుని యొద్ద నుండి ఒక మొక్క తీసుకొని మనకి ఏం చేశారంట?
అండుగట్టబడి మళ్ళీ ఎదుగుదల ఎక్కడి నుండి రావాలి? ఆ అండి నుండి రావాలి. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. బేసికలీ ఈ యొక్క మాట అందరూ కూడా గమనించండి. దేవుని స్తోత్రం. అంటే అండగట్టబడిన హైబ్రిడ్ అని ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకోండి. తప్పనిసరిగా ఏం జరుగుతుంది? అలాగ అండగట్టబడినప్పుడు ఏం జరుగుతుందంటే కొన్ని మొక్కలు ఏం జరుగుతుందో తెలుసా? ఈ ప్రైజ్లో ఆ చర్మం, లేకపోతే అదొక చర్మం అని మాట, స్కిన్ అని మాట, బార్క్ అని మాట గమనించండి. అది ఎండిపోతుంది. యువతల నుండి కొత్తది వచ్చింది. అదే కొత్తది ప్రైజ్ హైబ్రిడ్ కాదు. పాత దాని నుండి ఏమొస్తుంది? మొలపు వస్తుంది అనమాట. దేవుని స్తోత్రం. హల్లెలూయా. హలో, అర్థం చేసుకోండి. కొన్ని అండకుండా, ఒకవేళ అండినా సరే అక్కడ నుండి ఏం రాదు? మొలక రాదనమాట. ఇక్కడ నుండి వస్తుంది. వారు ఏం చేస్తారు? దాన్నే తీసేస్తారు, లేకపోతే ఏదో ఒకటి చేస్తారు. క్రైస్తవుల మధ్య ఈ రెండు ఉండండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. క్రైస్తవుల మధ్య ఈ రెండు ఉంది. ఏ రెండు? ఆ యొక్క ప్రైజ్ హైబ్రిడ్ నుండి మొలపు వస్తుంది. కొన్నిది హైబ్రిడ్ నుండి రాకుండా పాత ప్రైజ్లో చెట్టు నుండి ఏమొస్తుంది? ఇది రెండు కలిసి పెరుగుతుంది అన్నమాట. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇది రెండు ఏం చేస్తుంది? కలిసి పెరుగుతుంది. గమనించండి. ఇప్పుడు నేను చెప్పబోయే ఏ విషయం అంటే, ఆ అండి నుండి మొలకు వచ్చి పైకి వెళ్ళే వారి గురించి నేను మాట్లాడడానికి ఇష్టపడుతున్నాను. అంటే మాట్లాడటం అంటే ప్రైజులో, వారిలో ఉన్న ప్రైజులో ఆత్మీయ ఎదుగుదల ఉందా లేదా, అది వాటి నుండి ప్రైజులో ఈ నేసరలన్నీ ఏం చేశారంటే వాటన్నిటినీ కట్ చేస్తారనమాట. అండి నుండి వచ్చేది మాత్రమే వారి పైకి రాణిస్తారు. గమనించండి. అక్కడ పని చేసేవారు ఉన్నారు, మీకు తెలుసు, కొందరు వెళ్ళేవారికి తెలుసు. ఎప్పుడైనా ఒక ప్రైజ్లో ఒక బ్రాంచ్ ఇంకా వేరే ఏదైనా పార్టీ నుండి బైక్ వస్తే వెంటనే ఏం చేస్తారు? దాన్ని కట్ చేస్తారు, రానివ్వరండి, పైకి రానివ్వరు. ఆ ప్రైజ్లో అండి నుండి మాత్రం, లేకపోతే ఆ గ్రాఫ్టింగ్ నుండి మాత్రము ప్రైజ్లో మాత్రం పైకి వచ్చేది ఏం చేస్తుంది? ప్రైజ్లో అది పెరిగనిస్తుందని యొక్క సత్యం కూడా మనం గమనించండి. దేవుని స్తోత్రం. ఈ పగటి వేళ మనము ఆ యొక్క గ్రాఫ్ట్ నుండి పైకి వస్తున్నామా, పాత మొక్క నుండి పైకి వస్తున్నామా? ఈ యొక్క విషయము మనం ఆలోచన చేయాలని మనతోని స్తోత్రం. ప్రైజ్లో హల్లెలూయా. అంటే ఆత్మీయ ఎదుగుదల ప్రైజ్లో పొందే వారి యొక్క స్వభావ సవిశేషణలు ఏంటి, ఎలాగ తెలుస్తుంది మీలో అంటే చాలామందికి తెలియదు. ఎందుకంటే రక్షణ పొంది, మారు మనసు పొంది, బాప్టిజం తీసుకున్న తర్వాత నేను ఆత్మీయమైన ఎదుగుదల పొందుతున్నాను దాని యొక్క డౌట్ కూడా కొందరికి ఉంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. డౌట్ కాదు, అది ఏమనుకున్నారంటే నేనేం చేస్తున్నాము? ఎదుగుదల పొందుతున్నాము. ఎందుకంటే చర్చికు మనం వెళ్తూ ఉంటాము, యాక్టివిటీస్లో పాలు పొందుతూ ఉంటాము, ఆత్మీయమైన ప్రైజ్లో ఎదుగుదల వస్తుందని మనం అనుకుంటూ ఉంటామని మాట. అంగడే ఈ రోజు నుండి మనం అనుకోవద్దు, కానీ రియల్గా మనము ప్రైజ్లో ఆత్మీయమైన ఎదుగుదల పొందే వారమా కాదా ఈ యొక్క విషయము జ్ఞాపకం చేసుకోండి. ఆ ఇబ్రీ పత్రిక ఏం చదివాము మనము? ఆ యొక్క బేసిక్ థింగ్స్ ఇంకా మీరు మర్చిపోండి. దేవుని థింగ్స్ అయిపోయింది. అది గమనించండి. మూలోపదేశమును మాని ఏం చేయాలంట? సంపూర్ణమవుటకు ఆశిపోయింది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ మధ్యలో ఇంకొక మాట కూడా గమనించండి. ఇంకా హైబ్రిడ్ అండగట్టబడలేదు అంటే తప్పనిసరిగా ప్రైజ్లో అండగట్టబడాలని యొక్క విషయం కూడా జ్ఞాపకం చేసుకోండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎవరిలో అయితే ఈ అండగట్టబడలేదో, గ్రాఫ్టింగ్ జరగలేదో గమనించండి. తప్పనిసరిగా ప్రతి ఒక్క మనుషుల్లో కూడా ఏం జరగాలి? ఈ గ్రాఫ్టింగ్ జరగాలి ప్రైజ్లో. లేకపోతే మన అడవి ముఖని తీసుకొని వచ్చి ఏం చేశారంట? ఆ యొక్క ప్రైజ్లో దేవుని పార్టీని తీసుకొని వచ్చి కొంచెం మనలో ఏం చేశారంట? అండగడ్డారు అని. మళ్ళీ మనం ఎదుగుదల పొందేది ఏంటి? అక్కడ నుండి, ఆ హైబ్రిడ్ నుండి ఎదుగుదల పొందాలి. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. ఆమేన్. ఒక్క విషయం కూడా నేను చెప్తానండి. ప్రైజ్లో ఆ పాత ఆ యొక్క మొక్క నుండి ఎదుగుదల పొందినప్పుడు కూడా మంచిగా ఉన్న మనుషులు ఉన్నారండి. ప్రైజ్లో అందరూ వినండి. ఎలాగున్నారు? మంచిగా ఉన్నవారు, మంచివాళ్ళు సమాజంలో ధారాళంగా
ఉన్నారు, కానీ వారు దేవుని సంబంధులము కారు. దేవుని స్తోత్రం. మన హైబ్రిడ్ ఏంటి? దేవుని సంబంధులమని మాట. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్లో కోకోనట్ ట్రీకి పేర్లు ఉన్నాయి కదా, ప్రైజ్లో టీండుడి, ప్రైజ్లో అదే హైబ్రిడ్ గురించి, గంగా భవానియో ఏదో ఒకటి ఉంది కదా, ఇక్కడ నాకు పేర్లు ఏం తెలియదు, గమనిస్తాను. ఇటువంటి హైబ్రిడ్ పేర్లు ఉన్నాయి కదా. అంటే గమనించవలసిన విషయము, ఆ పాత మొక్కలు అంటుగట్టపడపోయినప్పుడు కూడా మంచితో వచ్చే చెట్లు ఉంది, కానీ వారికి ఏ సాధ్యత లేదు, దేవుని సంబంధం లేదు, పరలోక సంబంధం కాదు. ఈయన యొక్క సత్యం కూడా మనం గమనించాలి. అందుకనే భూమి మీద ఎవరైనా దేవుల్లో ఉండాలంటే, దేవుని రాజ్యానికి చేరాలంటే వారు తప్పనిసరిగా అంటగట్టపడాలని యొక్క విషయం జ్ఞాపకం చేసుకోండి. అక్కడ నుండి మొలక రావాలని మాట గమనించండి. ఇంకా ప్రైజ్లో ఈ యొక్క అటువంటి ప్రైజ్లో రక్షణ పొందేవారు ప్రైజ్లో ఉన్న స్వభావ సవిశేషతలు ప్రైజ్లో మనలో ఉన్నట్టయితే గమనించండి. ప్రైజ్లో ఏంటి? మనలో ఆత్మీయమైన ఎదుగుదల పొందేవారంగా ఉన్నామని మనము జ్ఞాపకం చేసుకోండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. సింపుల్ థింగే, మనకు తెలిసిన విషయం, కొత్త విషయం ఏం తీసుకురాలేదు, కానీ ప్రైజ్లో తెలిసిన విషయాలే ప్రైజ్లో దాన్నే ఈ సబ్జెక్టుతో కనెక్ట్ చేస్తున్నాం అంతవరకే తప్ప మరొకటి కాదని ఒక విషయం. ఈ రక్షణ పొందే వ్యక్తి లేకపోతే బాప్తిసం తీసుకున్న వ్యక్తికి ప్రైజ్లో దేవుని పట్ల ఎక్కువ ప్రేమ ఉండాలి వారికి. తెలుస్తాం. హల్లెలూయా. నంబర్ 1 అదేనండి. దేవుని పట్ల ఏముంటుంది? ప్రేమ ఎక్కువ ఉంటుందని మాట గమనించండి. దాహం ఉంటుందని మాట, ఆకలి ఉందని మాట. దేవుడంటే వారికి చాలా పిచ్చండి. దేవుని స్తోత్రం. అటువంటి వారు చాలామంది ఉన్నారు, గమనించండి. దేవుడిలో పిచ్చి అంటే పర్వాలేదు, మదములో పిచ్చి వస్తేనే ఏమొస్తుంది ప్రాబ్లం అనేది గమనించండి. అర్థమవుతుందండి. కొందరికి మద పిచ్చండి, కొందరికి మద పిచ్చు, కొందరికి అండి దేవుడు పిచ్చి అనమాట. ప్రైస్తలో ఏదో ఒక పిచ్చి ఉండాలి. ధనిస్తాం. గమనించి అంటే మనకేం కావాలి? దేవుని యందు పిచ్చి ఉన్నవారంగా ఉండాలి. దేవుని స్తోత్రం. ఎవరో కాకుండా మంచి పిచ్చి అని చెప్పి ఎవరో ఒకరు ప్రైసులు ప్రసంగంలో చెప్పటం నేను విన్నాను. ఏమంటాను, మన దగ్గరికి వచ్చారు ఒక ఆయన, ప్రైసులు గమనించండి. మంచి పిచ్చండా, పిచ్చండా. దేవుని స్తోత్రం. ఓకే, పక్కన పెడతాం. ప్రైజ్లో అందుచేత గమనించవలసిన విషయం ఏంటంటే, ఆ యొక్క మద పిచ్చి ప్రైజ్లో ఎవరినే ఎక్కడికి చేర్చలేదు, కానీ దేవుని పట్లున్న ఆసక్తి, ప్రేమ, అదేవిధంగా దాహము, అదేవిధంగా ప్రైజ్లో ఆ యొక్క వారి జీవితంలో ఆకలి వారి జీవితంలో ఎక్కువ ఉంటుందని మాట. 42వ కీర్తనములు మనం చదువుతున్నాము. మొదటి 2 వాక్యం ఒక్కసారి చదవండి. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా, నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది. నా ప్రాణము దేవుని కొరకు తృష్ణ కొనుచున్నది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడుచున్నది కనుక ప్రైజ్లో ఆశపడుచున్న విధంగా ఏం చేయాలి? దేవా, నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది. ప్రైజులో అంటే ఈ అంటుకట్టబడిన ప్రైజులో ఆ దేవుని యొద్ద నుండి ఆ యొక్క హైబ్రిడ్లో మొలచిన మొక్క తప్పనిసరిగా దేవుని కొరకున్న దాహము, ఆశ, అదేవిధంగా ప్రైజులో ఆ యొక్క దాహం కలిగి ఉండాలని యొక్క విషయం జ్ఞాపకం చేసుకోండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్లో వాక్యములో ఆ పరిశుద్ధులందరి యొక్క జీవితంలో ఆ యొక్క క్వాలిటీస్ని మనకు కనిపిస్తాయని మాట గమనించండి. ప్రభువుకు లోపడటం, అందరూ మాట వినండి. వేరే ఏదో ఆలోచన చేస్తూ ఇక్కడ కూర్చోమాకండి. దేవుని స్తోత్రం. ఆ యొక్క అబ్రహాము గురించి తీసుకోండి, లేకపోతే ప్రైజ్లో సేతు గురించి తీసుకోండి, ప్రైజ్లో దావీదు గురించి కానీ, దానియేలు గురించి కానీ, వీళ్ళకందరికీ, జోసెఫ్, వీళ్ళకందరికీ ఒక ఆశ ఏంటంటే దేవుడు ఉండాలి, దేవుల్లో ఉండాలి అని ఒక విషయం జ్ఞాపకం చేసుకోండి. దేవుని స్తోత్రం. తప్పనిసరిగా ఆ దాహం ఉన్నట్టయితే ప్రైజ్లో ఏమున్నట్టు? ఆత్మీయ ఎదుగుదల పొందేవారం గురించి కాదు నేను, అటువంటి వారు ఎవరు లేరు. పొందుచున్నవారు గమనించండి. ఆ ప్రాసెస్లో ఉన్నవారి గురించి చెప్తున్నా.
గమనించండి. తప్పనిసరిగా దేవుడి గురించి ఉన్న ఆశ ఉందా, ప్రైజ్, ఆ దాహం ఉందా, ఆ ఆకలి ఉందా, తప్పనిసరిగా ఏమున్నట్టు ప్రైజ్లో. అలాంటి వచ్చినప్పుడు ఏం చేస్తుందంటే బాప్తిసం ఇచ్చే యోహాను చెప్పినట్టు నేను తగ్గిపోవాలి, ఆయన హెచ్చింపబడాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అంటే గమనించండి, ప్రైజ్లో అండబెట్టబడిన ఒక మొక్కలో ఎప్పుడైతే ఆ అంటి నుండి పైకి వచ్చే ప్రైజ్లో ఆ మొక్క యొక్క స్వభావం ఏమేమి ఉంటుంది, ఆ యొక్క హైబ్రిడ్ స్వభావం వస్తుంది, కానీ పాత మొక్క యొక్క స్వభావం రాదండి. దేవుని స్తోత్రం, అర్థమైందండి. ఆ పాత మొక్క యొక్క స్వభావం రాదు. ప్రైజ్లో ఆ అండగట్టబడిన హైబ్రిడ్ యొక్క స్వభావం వస్తుందని ఒక విషయం గమనించండి. అందుకనే యోహాను ఏం చెప్తుంది, నేను తగ్గాలి, ఆయన ఏమవ్వాలి, హెచ్చించబడాలి, ఆయన హెచ్చించబడాలని దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. మనకు దేవుని స్తోత్రం, హల్లెలూయా. రోమపత్రిక 8:28 ఒక్కసారి చదవండి. రోమపత్రిక 8:28. దేవునే ప్రేమించే వారికి ముప్పై ఎనిమిది మరణమైనను జీవమైనను దేవదూతలైనను ఉన్నవి అయినను రాబోవి అయినది అధికారులైనను లోతైనను ఏదైనను ప్రభువు అయిన యేసుక్రీస్తునందలి దేవుని ప్రేమ నుండి ఎడబాపేది ఏమీ లేదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అంటే దేవుని పట్ల ఉన్న ప్రేమ కలిగినప్పుడు, ఆ దాహం కలిగి ఉన్నప్పుడు, ఆ ఆకలి కలిగి ఉన్నప్పుడు ప్రైజులో జరుగుతున్న విషయం ఏంటంటే, ఈ లోక సంబంధమైన ఏ విషయమో ఆ ప్రేమ నుండి వేరు చెయ్యదని చెప్పి దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ప్రైజులో అటువంటి వారు వాక్యం చదువుతారు, అటువంటి వారు ప్రార్థన చేస్తారు. గమనించండి. అదేవిధంగా అటువంటి వారు ప్రైజులో గమనించండి, ఆ వర్షిప్, అదే ప్రైజులో హల్లెలూయా అంటే ఆరాధన చేస్తారు. అదేవిధంగా మనం గమనించినట్టయితే ప్రైజులో దేవుని యొద్ద నుండి మనము ప్రైజులో పొందుకోవడానికి, వినడానికి మనం ఇష్టపడే వారంగా ఉండాలని మనతోని స్తోత్రం, హల్లెలూయా. అంటే ఏం కలిగి ఉండరు, దేవుని అందాలి, ఆకలి అని మాట ధ్వనిస్తాం. చాలామంది తీర్థయాత్ర కొరకు వెళ్తారని మాట గమనే. తీర్థయాత్ర మీకు తెలుసు, పిల్గ్రిమేజ్. ఎందుకు వెళ్తారండి పిల్గ్రిమేజ్? లోపల దాహం, ప్రభు కాదు, దేవుణ్ణే చూడాలి, దేవుణ్ణే కలవాలి. ప్రైజ్ ఎక్కడైనా తీర్థయాత్ర ప్రైజులో చేస్తూ ఉండారు. గమనించండి. అందరూ అన్ని రిలీజియన్స్ వెళ్తూ ఉండారు. గమనించండి. అన్ని రిలీజియన్ వెళ్తూ ఉండారు. గమనించండి. ఎక్కడ వెళ్ళినా వారి కోరిక ఏంటంటే ఆ చోటుకి వెళ్ళి ఏం చేయాలి, దేవుణ్ణి కలవాలి, దేవుణ్ణి సంతోషపెట్టాలి. ప్రైజులో ఎక్కడెక్కడెక్కడెక్కడెక్కడ దేవుడు అక్కడ ఉన్నాడేమో, దేవుడు ఇక్కడ ఉన్నాడేమో అని చెప్పి వెతుకుతూ ఉండారని మాట గమనించండి. ఆయన ప్రైజులో వారి సరి అయిన చోటుకి వెళ్ళటం లేదు అని యొక్క సత్యం కూడా మనం గమనించండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుణ్ణి వెతకడానికి, దేవుణ్ణి కలిగి ఉండడానికి ప్రైజులో ఎక్కడ వెళ్ళక్కర్లేదండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎక్కడైనా వెళ్ళవలసిన పని ఉందా? యెరూషలేం వెళ్ళాలా? కుడందలో వెళ్ళాలా? చెప్పండి. ప్రైజులో వేళంకని వెళ్ళాలా? చెప్పండి. ఏం చెప్పండి? దేవుణ్ణి కలవడానికి ఎక్కడ వెళ్ళవలసిన పని లేదు. కానీ ప్రైజులో ఎక్కడైతే నీవు ఉన్నావో అక్కడ ఉండి దేవునితో ప్రైజులో దాహం కలిగి జీవిస్తే చాలు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నీ హృదయములో ఆయన ప్రతిష్ఠిస్తే చాలు అని యొక్క విషయాన్ని జ్ఞాపకం చేసుకో. అంటే ఆత్మీయ ఎదుగుదల ఉండే తప్పనిసరిగా దేవుడి పట్ల ప్రేమ ఉంది, దాహం ఉంది, ఆకలి ఉంది. ప్రైజులో ఎప్పుడు కలవాలని యొక్క ఆ కోరిక కూడా ఉంది అని యొక్క విషయం జ్ఞాపకం చేసుకోండి. వారు ఆత్మీయ కలిగి ప్రేమిస్తారు, వారు ప్రైజులో బైబిల్ చదువుతారు, వారు ప్రార్థన చేస్తారు, దేవుని స్థలికి వెళ్తారు. ప్రైజులో ఇదన్నీ చేయాలంటే తప్పనిసరిగా ఏంటి, ఆకలి, దేవుని చంపల ఆ యొక్క దాహమని మాట. ప్రైజులో ఎవరికి మాత్రం అది ప్రైజులో ఆ హైబ్రిడ్లో ఉన్నవారు తెలుస్తుంది. హల్లెలూయా. హైబ్రిడ్ కలిగి తెలుస్తుంది.
ఇంకా ఒక విషయం కూడా జ్ఞాపకం చేసుకోండి. రెండోది ఏంటంటే యాకోబు పత్రిక మొదటి 2 వాక్యం చదవండి. మొదటి అధ్యాయం మొదటి 2 వాక్యం చదవండి. యాకోబు పత్రిక మొదటి అధ్యాయం మొదటి దేవుని యొక్కయు ఎరిగి అందరూ వినండి. నానా విధమైన శోధనలో పడినప్పుడు మహానందమని ఎంచుకొనుడి. అనునాంగులను కొదువులేని వారిగా ఉండినట్లు. చాలండి. ఏంటి జీవితములో శోధనలు వచ్చినప్పుడు చెప్పండి, మహానందమని ఎంచుకుంటారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆత్మీయమైన ఎదుగుదల పొందేవారి జీవితములో సమస్యలు వచ్చినప్పుడు ఆ సమస్యల వైపు వారు చూసి ఎన్నడూ కూడా ప్రైజ్లో దానినే దూషించకుండా గమనించండి, ఇది నాకు మంచిది, దీని ద్వారా నేను ప్రైజ్లో ఆత్మీయ ఎదుగుదల పొందుతాను అని యొక్క ఓర్పు కలిగి ముందుకు సాగుతారని ఒక విషయం జ్ఞాపకం చేసుకోండి. హల్లెలూయా. అక్కడ సడుగుడితే, అక్కడ పారిపోతే దాని అర్థము ఆత్మీయమైన ఎదుగుదల లేదు, లేకపోతే నీ హైబ్రిడ్ అంటే ఆ యొక్క అండిలో నుండి రాలేదేమో అని ఆలోచించండి. హల్లెలూయా. అక్కడ పరిస్థితి ప్రతికూల పరిస్థితుల్లో విశ్వాసములో నిలబడగలిగితే, ప్రతికూల పరిస్థితి వచ్చినప్పుడు ప్రైజ్లో అక్కడ మనం ఎదుర్కోగలిగితే తప్పనిసరిగా ఆత్మ సంబంధమైన ఎదుగుదల మనలో ఉందని యొక్క సత్యం మనం గమనించండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. వారేం చేస్తారంటే దేవుడి మీద మాత్రము ఆధారపడతారు. ప్రైజ్లో దావీదు పడలేదా, ఆధారపడలేదా? ఈ దినాల్లో మనం దావీదు గురించే చదువుతున్నాం. గమనించండి ఎంత కష్టాలో. గమనించండి అభిషేకం పొందిన వ్యక్తి. తప్పులు ఎక్కువ వచ్చింది కానీ గమనించండి కొన్ని తప్పుదమైన చేశారు, కరెక్టే, కానీ దేవుని పట్ల ఉన్న ఆ యొక్క ప్రేమ దాహం ఎక్కువ ఉండేది దావీదుకి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. పశ్చాత్తాపం కలిగి ఉండేది. గమనించండి ప్రతికూల పరిస్థితులు కూడా దేవుణ్ణి మాత్రం ఈయన బ్లేమ్ చేయలేదని మాట. దేవుని స్తోత్రం. దాన్ని అధిగమించడానికి ఆయన ట్రై చేసినట్టు దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. దేవుని స్తోత్రం. జోసెఫ్ కానివ్వండి, జోబు కానివ్వండి. జోబు పారిపోయారా? హలో, జోబు పారిపోయారా? ప్రైజ్లో గమనించండి. ఆయన ఉద్దేశం ఏంటంటే దేవుడిచ్చాడు, దేవుడు తీసుకున్నాడు. దేవుని నామానికి దేవుని ఎదురు నుండి మేలు పొందవచ్చు, కీడు కూడా పొందకూడదా అని అడుగుతున్నానని మాట. ధ్వనిస్తాను అన్ని చేయవచ్చు కదా అని చెప్తున్నారని మాట. ప్రైజ్లో అటువంటి పరిస్థితుల్లో కూడా నిలబడగలిగారు. నిలబడడానికుള്ള ప్రైజ్లో శక్తి ఉంది. అది ఆత్మీయమైన ఎదుగుదల పొందే వారికి మాత్రమే ఆ శక్తి వస్తుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. వారి తప్పు కాదు, ఆ శక్తి పొందలేక, శక్తి లేక, నిలబడలేక అటువంటి పరిస్థితి నుండి ఏమొస్తుంది, దూరం అయిపోయే పరిస్థితి అనే యొక్క సత్యం మనం జ్ఞాపకం చేసుకోండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. మర్చిపోమాకండి. ప్రైజ్లో అంటే ఆత్మీయ ఎదుగుదల పొందొచ్చున్న వారు ఎప్పుడు కూడా ఏం కలిగి ఉండారండి, దాహం ఉంటుంది వారికి. ఎవరి పట్ల? ఎందుకంటే ప్రైజ్లో వాళ్ళు హైబ్రిడ్ అండి. దునిస్తాం వారిలో ఆత్మ ఉంది కండి. ఆత్మకి ఆత్మ మాత్రమే శాంతి ఇచ్చేది. గమనించండి. ఈ శారీరక సంబంధమైన భోజనము ప్రైజ్లో కంటికి ప్రైజ్లో ఆనందం ఇచ్చేది ఏమి కూడా ఆత్మకి ఏమి ఇవ్వటం లేదు, సంతృప్తి ఇవ్వటం లేదు. కనుక తప్పనిసరిగా ఆ ఆత్మతో కలిస్తేనే మాత్రము తృప్తి వస్తుంది. కనుక ఆ యొక్క రక్షణ పొంది యొక్క వ్యక్తి ఒక జీవితంలో ఎప్పుడు కూడా ఆ దాహము ఆకలి కలిగి వారు జీవిస్తారని మాట. ధ్వనిస్తాం. ఎప్పుడు ఛాన్స్ వచ్చినా దేవునితో ఉండాలని ఇష్టపడతారని మాట. ధ్వనిస్తాం. దేవుని పట్ల అంత ఆసక్తి కలిగి ఉండారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అటువంటి వారు ప్రైజ్లో చర్చికి వచ్చినా నిద్రపోదండి. దేవుని స్తోత్రం. వాక్యం వినడానికి వారికి ఆసక్తి ఉండదు. ఆ ఇంట్రెస్ట్ లేనప్పుడు తప్పనిసరిగా ఏమొస్తుంది, నిద్ర వస్తుందని మాట. గమనించండి. దేవుని స్తోత్రం. నిద్ర రావడానికి కారణము ఏంటి? ప్రైజ్లో గమనించండి. ఆ యొక్క దాహము లేని పరిస్థితి అని మాట. దాహం లేదు, ఆకలి లేదు. కనుక ఉండే తప్పనిసరిగా ఏదో విధంగా నేను ఆత్మీయ ఎదుగుదల పొందాలి, వావలసిన వాక్యం నేను తెచ్చుకోవాలి, స్వీకరించాలని యొక్క ఆశ కలిగి ఉండారు. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. హల్లెలూయా. హల్లెలూయా. అంటే ప్రతికూల పరిస్థితుల్లో మీరు నిలబడగలుగుతారా? తప్పనిసరిగా ఏముంటుంది,
ఎందుకంటే దేవుని యొక్క వాక్యం మొత్తమే అదే మనకు చెప్తుందని మాట. ఎవ్వరు కూడా పారిపోయేవారు కాదండి, అక్కడే నిలబడి ప్రైజ్లో దానిని ఒక సోర్స్గా మార్చుకొని ముందుకు సాగేవారమని మాట తెలుస్తాం. వీళ్ళందరూ కూడా ఏ పరాజయమును ప్రైజ్లో ఆ పరాజయమును వారు పరాజయములో ఉండి వారు విజయములోకి వచ్చిన స్టోరీసే బైబిల్ మనకు నేర్పిస్తుంది మాట. అంటే ఆత్మీయ ఎదుగుదల కలిగిన వారు, అంటే ఎదుగుదల పొందుచున్నవారు ప్రైజ్లో గ్రోయింగ్ ప్రైజ్లో ఇంకా కంప్లీట్ అవ్వలేదు, గమనించండి. అదేవిధంగా మన మరొక విషయంలోకి వారికి ఎప్పుడు నిరీక్షణ ఉండదు. స్తోత్రం. ఏముంటుందండి? నిరీక్షణ అంటే ఏంటి? హోప్ అంటే ఏంటి? ఈ పరిస్థితికి ఒక మార్పు వస్తుందని ఒక హోప్. దేవుని స్తోత్రం. హల్లెలూయా. బైబిల్లో మనము చాలా చోట్ల మనం చూస్తున్నామని మాట, గమనించండి. రోమపత్రిక 8:18 చదవండి ఒకసారి. రోమపత్రిక 8:19. మన ఏడల ప్రత్యక్షం కాబోవు మహిమ ఎదుట ఇప్పటి కాల శ్రమలు ఎన్నదగినవి కాదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఏం చెప్తున్నారు? ఇప్పటి కాల శ్రమలు ఎన్నదగిన, ఎందుకంటే ఒక మంచి రోజులు రాబోతుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఒక విడుదల రాబోతుంది. హల్లెలూయా. ప్రైజులో ఇంకా లోతుకెళ్తే ప్రైజులో ఈ లోక సంబంధమైన విషయాల నుండి మరొక పరలోక సంబంధమైన ప్రైజులో విషయాలు మనకు ప్రత్యక్షం కాబోతుంది కనుక ఇప్పటి కాల శ్రమలు ఎన్నదగినది కాదు అని చెప్తున్నా. అంటే నిరీక్షణ, అంటే ఈ లోకములో ఉన్న సమస్యలను బట్టి కూడా నిరీక్షణ ఉంది, పరలోక సంబంధమైన విషయాల్లో కూడా వాళ్ళకి నిరీక్షణ ఉందని మాట. దేవుని నామానికి మహిమ కలిగిన కాక. హల్లెలూయా. యోబు చెప్తున్నారు చూడండి ఒకసారి. యోబు గ్రంథం మనం చదివినట్టయితే 19:25 నుండి చదవండి ఒకసారి. యోబు యొక్క నిరీక్షణ ఏంటో చూద్దామండి. అయితే నా విమోచకుడు సజీవుడనియు తరువాత నిలుచునని ఎరుగుదును. ఇలాగున నా చర్మం చీకిపోయిన తరువాత శరీరముతో నేను దేవుణ్ణే చూచెదను. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. యోబుకు కలిగిన సమస్యలు ఎవరికి కలిగలేదు. అటువంటి పెద్ద సమస్యలు కూడా ఆయనకున్న ఆలోచన ఏంటంటే ప్రైజ్లో నా విమోచకుడు సజీవుడండి. ఒక్కరోజు నాకేమొస్తుంది? విమోచన వస్తుంది. ఒకరోజు నాకు విడుదల వస్తుంది. ఒకవేళ నా ఈ శరీరం చీకిపోయినా నా మట్టుకు నేను దేవుని చూస్తాను, ఈ కన్ను ద్వారా దేవుని చూస్తున్నానని మన స్తోత్రం. హల్లెలూయా. అంటే వారికి ఏముంటుంది? నిరీక్షణ ఉందండి. లేకపోతే ఈ లోకంలో ఏదైనా ప్రైజ్లో అవస్థలో ఉంది, లేకపోతే ఇబ్బందిలో ఉంది, దాని నుండి ఒక విడుదల వస్తుందని ఒక నిరీక్షణ వారికి ఉందని మాట. నిరీక్షణ యొక్క మాటలు మాట్లాడతారని మాట. అది మాత్రం కాదండి ప్రైజ్లో వారెప్పుడు కూడా ఎదుగుదల పొందేవారు, ఎప్పుడు కూడా పొందుతున్నవారు. గమనించండి, దేవుని యొక్క రాకడ గురించి మాట్లాడతారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ దినాల్లో సంఘాల్లో దేవుని రాకడ గురించి ఎవరైనా మాట్లాడుతున్నారా? మీరు ఉదయం కలిసినప్పుడు ప్రైజ్లో ఎప్పుడైనా కలిసినప్పుడు అయ్యో ప్రభు రాబోతున్నాడు మనం సిద్ధపడతామని ఎవరైనా చెప్తారా? ఒక్కప్పుడు అదేనే సంఘంలో ఎక్కువ చర్చ అదే నిర్వహిస్తాం. ఇప్పుడు ఆ చర్చలే లేదు. ఏంటది? దేవుని రాకడ గురించి ఉన్న ప్రైజ్. ఇప్పుడు ఎక్కువ మాట్లాడితే ఏం మాట్లాడతారండి? బాగున్నారా? ఓకే ప్రైజ్. ఆరోగ్యం ఎలాగుంది? పిల్లలు ఎలాగుంది? ప్రైజ్లో ఫోన్లు చేస్తున్నారా? ప్రైజ్లో ఇల్లు కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయిందా? ప్రైజ్లో అదేవిధంగా ప్రైజ్లో పొలంలో ఎంత బస్తా వచ్చిందండి, లేకపోతే ఎంత వస్తుందండి ప్రైజ్ ఇత్యాది విషయాల గురించి ఏం చేస్తున్నారు? మాట్లాడుతున్నారు తప్ప ప్రభు వస్తున్నారండి మనం సిద్ధపడతామండి ప్రైజ్లో. ఈ లోకంలో ప్రైజ్లో ఏం జరిగినా మనకు పర్వాలేదండి. అటువంటి మాటలు ఈ దినాలు ఏం రావటమే లేదు అని యొక్క సత్యం జ్ఞాపం చేసుకోండి. అంటే రావాలని యొక్క సత్యం మనం జ్ఞాపం చేసుకోండి. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. ప్రైజ్ ది లార్డ్. గ్లోరీ టు గాడ్, గ్లోరీ టు గాడ్, గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. వారికి ఉంటుంది. అదేవిధంగా ప్రభు రాకడ గురించి ఉన్న
ప్రైజ్లో ఆ హోప్ అనేది వారికి కలిగిన ప్రైజ్లో ఎక్కువ దేవుడి గురించి దేవుని రాకడ గురించి వారు మాట్లాడుతూ ఉండారు. ప్రైజ్లో ఆ మాటే మమ్మల్ని ఎక్కువ బలపరుస్తాయని మాట దేవుని స్తోత్రం. హల్లెలూయా, ప్రైజ్లో హల్లెలూయా. గమనించవలసిన విషయం ప్రైజ్లో 3 విషయాలు నేను మాట్లాడా, గమనించండి. 1, ప్రైజ్లో ఆత్మీయమైన ఎదుగుదల ఉందా? ప్రైజ్లో దేవుని పట్ల ఏముంటుంది? ఆకలి దాహం కలిగి ఉండారు. ప్రైజ్లో దేవుని సన్నిధిలో గడపాలి, ప్రార్థన చేయాలి, వాక్యం చదవాలి, ఆరాధన చేయాలి, బెల్లలో పాలు పొందాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్లో బెల్లలో పాలు పొందకుండా ఉండటం కూడా కారణం ఏంటి? ఆ దాహము లేదు, అంటే ప్రైజ్లో యోగ్యత లేదని మాట గమనించండి. అందుచేత ప్రైజ్లో అందుచేత గమనించవలసిన 2వ విషయం ఏం చెప్పానండి? ప్రైజ్లో ప్రైజ్లో ప్రతికూల పరిస్థితి వచ్చినప్పుడు మహానందం నిలబడతారనమాట. ప్రైజ్లో మహానందం వినిపించారండి. అదనిస్తూ 3వ విషయం వరకు ఏముంటుంది? నిరీక్షణ ఉంటుంది. దేని గురించి నిరీక్షణ? ప్రభు అక్కడ గురించి నిరీక్షణ ఉంది. ప్రస్తుత పరిస్థితులకి మార్పు వస్తుంది, ఒక మార్పు అనేది కలుగుతుందని ఆ యొక్క నిరీక్షణ కూడా వారికి ఉందని మాట దేవుని స్తోత్రం. ఒక్కసారి 2 కొరింథీ పత్రిక 4వ అధ్యాయం 16 నుండి 18 వరకు ఉన్న వాక్యం చదువు. ప్రైజ్లో 16 నుండి 18 వరకు. కావున మేము అధైర్యపడము, బాహ్య పురుషుడు కృషించుచున్నను, ఆంతర్య పురుషుడు దినదినము నూతనపరచబడుతుంది. తర్వాత దృశ్యమైన వాటినే చూడక అదృశ్యమైన వాటినే దానించి చూచుచున్నాను గనుక క్షణమాత్రముండు మా చులకని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువ నిత్యమైన మహిమాభారము కలుగు చేచున్నాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఏంటది? రెన్యూవల్ అంటే నూతనపరచబడిన అవస్థ వారికి ఉందని మాట. అప్పటికప్పుడు ఏం చేస్తారు? పోయిన వారం కూడా దాని గురించి చెప్పామని, రెన్యూవల్ గురించి చెప్పానమాట. అది రెన్యూ చేయాలి, ఇది రెన్యూ చేయాలి, ప్రైజ్లో అన్నీ రెన్యూ చేయాలి. ప్రైజ్లో ఆత్మీయ జీవితం కూడా ఏమై ఉండాలి? రెన్యూవల్ అని మాట. అక్కడ ఆ చదువబడిన భాగంలో చాలా స్పష్టంగా ఉంది. ఏంటి? దినదినము నూతనపరచబడిన అవస్థ. పోయిన వారం అదే కదా చెప్పాను నేను, అదే పోయిన వారమో దాని ముందు వారము. దినదినము నూతనపరచబడిన అవస్థ అని మాట గమనించండి. తర్వాత చదవండి. ఏంటిది? దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానించి చూచుచున్నాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దృశ్యమైన వాటిని మేము అదృశ్యమైన వాటిని మేమేం చేస్తాము? తర్వాత ఏముంది? క్షణమాత్రమైన చులకని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువ. ప్రైజ్లో దేవుని నామానికే మనకి కలుగును గాక. అంటే ఈ చులకని శ్రమ నేను చూచినప్పుడు నాకు రాబోయే మహిమ చాలా పెద్దగా అనిపిస్తుందని మాట. అది దేవుని హల్లెలూయా. ఆ చిలకని శ్రమ ముందు ఆ పెద్ద మహిమ అదే నాకు కనిపిస్తుందని మాట గమనించండి. ప్రైజ్లో హల్లెలూయా, ప్రైజ్లో హల్లెలూయా, ప్రైజ్లో. వర్షం మొదలు పెడితే అది ఆగదా? ప్రైజ్లో ఉదయము లేచినప్పుడు ఏంటది? వర్షం. అయ్యో పనికి ఎలాగెళ్తాము? ప్రైజ్లో చర్చికి ఎలాగెళ్తాము? జోబుకి ఎలాగెళ్తాము? ప్రైజ్లో ఇటువంటి ఆలోచనలు అన్నీ వస్తుంది. కానీ వర్షము ఆగని వర్షాలండు లేదండి. రాత్రి అయితే అది తెల్లారదా? ప్రైజ్లో తెల్లారని రాత్రి అండు లేదండి. ప్రైజ్లో ప్రతి రాత్రి కూడా తెల్లారుతుంది. ఆంది తుఫాను వచ్చింది, అది ఆగదా? అరే తుఫాను వస్తే ఆగదా? ఆగుతుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎందుకంటే ఇక్కడ ఏం రాసి ఉంది? ఈ యొక్క చిన్న శ్రమ నేను చూడటం లేదు, కానీ అవతల ఉన్న పెద్ద మహిమ నేను చూస్తున్నాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అది ఎవరి వల్ల సాధ్యం అవుతుంది? ఆత్మీయ ఎదుగుదల పొందుచున్న వారు యొక్క సాధ్యమే మాత్రమే అది సాధ్యం అవుతుందన్నమాట. ప్రైజ్లో హల్లెలూయా,
ప్రైజ్లో పెద్ద వర్షం వచ్చినా పర్వాలేదు, అవతల ప్రైజ్లో ఒక రెయిన్బో కనబడాలని మాట తెలుస్తాం. హల్లెలూయా. ఆ రెయిన్బో కనబడితే దాని అర్థం ఏంటి? వర్షము ప్రైజ్లో ఆగిపోయినట్టు మాట స్తోత్రం. అందుచేత గమనించవలసిన ఒక విషయం ఏంటంటే, ఈ ఆత్మీయమైన ఎదుగుదల పొందువారి ప్రవేశంలో వారి యొక్క మనస్సు అంటే ఎప్పుడు నూతన పరచబడిన అవస్థ వారిలోకి వస్తుందని మాట ధ్వనిస్తాం. రిన్యూవల్ అనేది జరుగుతుందని యొక్క సత్యం కూడా మనం జ్ఞాపకం చేసుకోండి. హల్లెలూయా, హల్లెలూయా. వారి లోకము నుండి డిటాచ్మెంట్ వస్తుంది. ప్రైజ్లో అదృశ్యమైన వాటి మీద ఏమొస్తుంది? అటాచ్మెంట్ వస్తుందని మాట దేవుని స్తోత్రం. హల్లెలూయా, ప్రైజ్లో. ఎక్కడ డిటాచ్మెంట్ వస్తుంది? లోకము నుండి డిటాచ్మెంట్ వచ్చి దేవుల్లోకి అటాచ్మెంట్ ఎక్కువ అయిపోతుందని మాట తెలుస్తాం. ఇక్కడ డిటాచ్ చేస్తేనే అక్కడ అటాచ్ అవుతుంది. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. హల్లెలూయా. కొలోసు పత్రిక 6:16 కూడా ఒకసారి చదవండి. కొలోసు పత్రిక 6:14 ఒకసారి చదువుతామండి. కొలోసు పత్రిక 6:14 చదువుతామండి. 6:14 కొలోసు పత్రిక ప్రైజ్ కొలోసు కాదు, సారీ, గలాతీ పత్రిక. అయితే తప్ప దేని యందు అతిశయించుట నాకు దూరమవునుగాక. లోకమునకు నేనును సిలువ వేయబడి ఉంది. దేవుని స్తోత్రం. గమనించండి ఏంటి నేనున్నాను ప్రైజ్లో. మనకి లోకములో డిటాచ్మెంటు, దేవుల్లో అటాచ్మెంట్ మాట. దీని నుండి విఘర్షణం, అక్కడ ఆకర్షణమని మాట. ఆత్మీయ ఎదుగుదల పొందుచున్న వారిలో ఉన్న క్వాలిటీ అని మాట గమనించండి. ఇక్కడ నుండి డిటాచ్ స్లోలీ డిటాచ్ అవ్వాలి, అక్కడ అటాచ్మెంట్ ఎక్కువ పెరగాలని ఒక విషయం కూడా జ్ఞాపకం చేసుకోండి. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. హల్లెలూయా. ఇంకా మరొక విషయంలోకి మనం వస్తున్నట్టయితే ప్రైజ్లో మనకు బ్రోడ్ మైండ్ ఉండాలండి. బ్రోడ్ మైండ్ ఎవరికి ఉంటుంది? బ్రోడ్ మైండ్ ఆత్మీయ ఎదుగుదల పొందుచున్న వారికి ఏముంటుంది? బ్రాడ్ మైండ్ అంటే విశాల హృదయం. ప్రైజ్లో విశాల హృదయం కలిగిన వారు మాత్రమే ఇరుక్కు మార్గములో నలగడగడుస్తారు. హల్లెలూయా. ప్రభు మార్గం ఎటువంటి మార్గం అన్నా? ఇరుకైన మార్గములో ఎవరు నడవగలుగుతామంటే విశాల హృదయం కలిగిన వారు మాత్రమే నడవగలుగుతారు. తెలుస్తారు. విశాల హృదయం కలగాలి. అప్పుడేం చేద్దాము? ఇరుకైన మార్గములో మనం ముందుకు సాగలము. ప్రైజ్లో ఆత్మీయ ఎదుగుదల పొందుపోయేవారు గమనించండి. విశాల హృదయం అంటే ఏంటి? ప్రైజ్లో అన్నిటికీ క్షమించటం. వారు గొడవ పడ్డరండి. ప్రైజ్లో అలాంటప్పుడు అందరికీ సందేహమే. హల్లెలూయా. వారు గొడవ పడ్డరు. ప్రైజ్లో వారు తగ్గించుకుంటారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అంటే విశాల హృదయం లేనప్పుడే ఆ ప్రాబ్లం వస్తుంది. వారి దే నెవర్ ఫైట్, నెవర్ కోరలని మాట. దేవుని స్తోత్రం. ఇద్దరు మీద సాడీలు చెప్పటము గమనించండి. అటువంటి ప్రైజ్ అంటే ఇరుక్కు హృదయం లేదు, విశాలమైన మాట. ప్రైజ్లో అందరినీ అంగీకరించే హృదయం, కార్యములు తెలుసుకునే హృదయం అని మాట. కార్యములు ఆ పరిస్థితులు అనలైజ్ చేసే పరిస్థితి అని మాట గమనించండి. కార్యములు ఏం చేస్తారు? అనలైజ్ చేస్తారు, అర్థం చేసుకున్నారు. అర్థం చేసుకుని ఈ ప్రైజ్లో ఇద్దరు మధ్యలో గొడవ వస్తుంది. ఒక్కరు తగ్గిస్తే ఆ గొడవ అయిపోయినట్టే కదా, చెప్పండి. అవదా? ఇద్దరు మధ్యలో గొడవ జరిగితే ప్రైజ్ కంటిన్యూ అవ్వాలంటే ఇద్దరు కూడా రైస్ అయిపోవాలి. ఒక్కరు తగ్గితే చివరిలో ఒక్కో రెండు మాట చెప్పేసి వాళ్ళు కూడా వెళ్ళిపోతారనమాట. అవునా కదా? అంటే విశాల హృదయం ఉన్నవారికి మాత్రమే అది సాధ్యం అవుతుంది. ఆ విశాల హృదయం ఎవరికి వస్తుందంటే ఆత్మీయ ఎదుగుదల పొందిపోయే వారికి మాత్రం వస్తుందని మాట. అంటే హైబ్రిడ్లో ఉన్నవారు వస్తుంది అనిస్తుంది. ఆ మాట మర్చిపోకండి. వారికి ఆ ప్రైజులు వారు ఎప్పుడు కూడా అన్నెసెసరీ థింగ్స్ మీద వారు మైండ్ ఉంచరండి, వ్యర్థమైన వాటి మీద. ప్రైజులో దేవుని స్తోత్రం. హల్లెలూయా. వ్యర్థమైనదంటే ప్రైజ్ నో యూస్ అట్ ఆల్, యూస్లెస్ థింగ్స్. దాని పట్ల మీరు మాట్లాడరు, అటువంటి కార్యాలు చేయరు. ప్రైజ్లో
ఎందుకంటే విశాల హృదయములకి వచ్చే ప్రైజ్ మేలని మాట దేవుని స్తోత్రం. ప్రైజ్లో హల్లెలూయా. వారి సమాధానము ప్రేమించేవారే ఉండారు. ఎవరు? విశాల హృదయం కలిగేవారు. దేవుని స్తోత్రం. విశాల హృదయం అంటే దాన్ని సపోయిండేది అందులో కూడా గమనించండి. వారి సమాధానం కోరేవారు ఉన్నారు. దేవుని వాక్యం కూడా అదే చెప్తుంది. సమాధానం వెదకి ఏం చేయాలి? వెంటాడాలి. సమాధానం వెదకి వెంటాడండి. ప్రైజ్లో ఎవరికి సాధ్యం అవుతుంది? అది విశాల హృదయం కలిగిన వారు. ప్రైజ్లో విశాల హృదయం మెయిన్ హెడ్. ప్రైజ్లో దాని యొక్క సబ్ హెడ్ చెప్తున్నాను. ధ్వనిస్తాం వారికి ప్రైజ్లో గొడవలు చేయరు, ఫైటింగ్ అంటూ లేదు. సమాధానం ప్రేమించే వారిగా ఉండారండి. ప్రైజ్లో అన్నెసరీ థింగ్స్ మీద వారు ప్రైజ్లో గొడవ పడరండి. అన్ని విషయాల మీద మాట్లాడరండి. అన్నెసరీ విషయాలు, అన్నెసరీ అంటే ప్రైజ్లో వ్యర్థమైనది అంటే యూస్ లేనిది, దాని మీద ప్రైజ్లో ఏం డబ్బు ఖర్చు పెట్టదు. గమనించండి, అది మనకి యూస్ఫుల్ కాదా అని చూసుకొని ప్రైజ్ ఏదైనా యూస్ ఉండాలి. శారీరకమైన, మానసికమైన, ఆత్మీయమైన ఏదో యూస్ ఉండాలని మాట. ప్రైజ్లో అటువంటి మీద మనసు పెట్టకుండా ప్రైజ్లో అదేవిధంగా వాళ్ళకి ఎప్పుడు కూడా హెల్పింగ్ నేచర్ ఉండాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఏముంటుందండి? హెల్పింగ్ నేచర్. అదొక మాట అవ్వచ్చు, లేకపోతే డబ్బు అవ్వచ్చు, లేకపోతే ఒక ఫుడ్ అవ్వచ్చు, లేకపోతే ఏదైనా ప్రైజ్లో గమనించండి చెయ్యూత అవ్వచ్చు. ఏదైనప్పుడు కూడా సహాయం చేయాలి, హెల్ప్ చేయాలి. ఈయన యొక్క ఆశ తప్ప మరొకటి ఉండదండి. ప్రైజ్లో ఎప్పుడు కూడా ఏదో విధంగా ప్రైజ్లో ఎవరికండి? విశాల హృదయం కలిగిన వారికి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కొందరు ఉండారండి ప్రైజ్లో వ్యర్థమైన వీటి మీద డబ్బు ఖర్చు పెడతారు కానీ అవసరం ప్రైజ్లో అవసరంలో ఉన్న వారికి సహాయం చేయరు. దేవుని స్తోత్రం. గమనించండి, సహాయం చేయరు. హాస్పిటల్లో 3 lakhs 4 lakhs ఖర్చు పెడతారు కానీ అవసరంలో ఉన్న వారికి ఒక 100 rupees కూడా ఇవ్వరు. ప్రైజ్లో అదన్నీ కూడా పోగు చేసి ఉంచుతారు. హాస్పిటల్లో చివరిలో ఏం చేస్తారు? లక్షలు ఖర్చు పెడతారు. అది ఇక్కడ ఖర్చు పెట్టి ఉండే అక్కడ ఆ శ్రమ లేదు, అక్కడ పెట్టవలసిన పని కూడా రాదు. ఈయన యొక్క ఆ దర్శనం మనకు ఉండాలి, ఆ విశాల హృదయం మనకు ఉండాలన్నమాట. అంటే వారికి రోగం రాదని నేను చెప్పటం లేదండి. ప్రైజ్ నేను చెప్పట్లేదు. రోగం వస్తున్నా కానీ ప్రైజ్లో అనవసరమైన ఏమీ రాదు. గమనించండి. అందుచేత విశాల హృదయం వారికి ఉంటుంది. ఎవరికండి? ఆత్మీయ ఎదుగుదల పొందిపోయేవారు. ప్రైజ్లో 5వ 6వ విషయాలు నేను చెప్పాను. దేవుని స్తోత్రం. 1, దేవుని యందు ఆకలి దాహం కలిగి ఉండారు, ఆసక్తి కలిగి ఉండారు. వారు ప్రార్థన చేస్తారు, దేవుని సన్నిధిలో గడుపుతారు, దానికి ప్రాముఖ్యత ఇస్తారు. గమనించండి. 2వది ఏం చెప్పామండి? శ్రమలు వచ్చినప్పుడు ప్రైజ్లో మహానందమని ఎంచుకొని దానికి ఒక ప్రైజ్లో అవతల ఏముంటుందో ఒక మార్పు. నేను ఇంకా స్ట్రాంగ్ అవుతుంది యొక్క ఆలోచన కలుగుతుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. సమస్య ఉండనే స్ట్రాంగ్ అవుతుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్లో హల్లెలూయా. ఎప్పుడు స్ట్రాంగ్ అవుతుందా? ఇబ్బందులు ఉన్నప్పుడు మాత్రం ఏమొస్తుంది? స్ట్రాంగ్ అవుతాం మనం. ప్రైజ్లో అంతే కదండి, కాదా? లేకపోతే స్ట్రాంగ్ అవ్వదు. ప్రైజ్లో 3వది ఏం చెప్పానండి? నిరీక్షణ కలిగి ఉండారు. ఇప్పటి కాల శ్రమలు ఎన్న తగినది కావు. ప్రైజ్లో హల్లెలూయా. ప్రైజ్లో రేఖ యొక్క రాకడ ఉంటుంది. ఈ కన్నీరన్నీ కూడా దేవుడు తుడిచివేస్తారు. గమనించండి. కొంతమంది యొక్క ఎగ్జాంపుల్ కూడా చెప్పాం. గమనించండి. 5వది ఏం చెప్పామండి? నూతన పరచబడిన అవస్థ, రెన్యూవల్ అని మాట ధ్వనిస్తాం. రెన్యూవల్ అని మాట ధ్వనిస్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్లో ఎప్పుడైతే నూతన పరచబడిన అవస్థ ఉందో మనం ఎప్పుడు కూడా ఏం చేద్దాము? ఎదుగుదల పొందే వారికి మాత్రమే ఆ నూతనత్వం అనిపిస్తాయని మాట ధ్వనిస్తాం. 5వది నేను చెప్పానంటే ప్రైజ్లో విశాల హృదయం. విశాల హృదయంలో కొన్ని మాటలేను, ఇంత మాత్రం కాదు, చాలా ఉన్నాయి. నేను ఇంతవరకు ఆపుతానని ధ్వనిస్తాం. ప్రైజ్లో అందుచేత ఏం చేయాలి? మనం హైబ్రిడ్ కనుక హైబ్రిడ్కి తగినట్టు మనము ఫలించే వారంగా ఉండాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్లో ఆ యొక్క దేవిత్వం మనము అడ్డపెట్టగలి కనుక ఆ స్వభావం కలిగి మనం ముందుకు సాగుదాం. ఆత్మీయమైన ఎదుగుదల పొందే వారంగా మనం ఉండాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్లో హల్లెలూయా. ప్రైజ్లో జీవితములో ఎక్కడైనా ప్రైజ్లో విశాల హృదయం కలిగి ఉండండి. దేవుని స్తోత్రం. ప్రైజ్లో అనవసరంగా గొడవ పడమాకండి. ప్రైజ్లో
నేను నన్ను అందరూ పట్టించుకోవాలని ఒక ఆలోచన ఉండకూడదు. ప్రేసలో కొందరికి అదే గొడవ. ఏంటది? ఎవరు నన్ను పట్టించుకో. ప్రేసలో చర్చిలో వెళ్ళినా కూడా అసలు ప్రైజ్లోడు కూడా కొందరు చెప్పరండి. ఎవరు పట్టించుకోరు. ఎవరిస్తాం ప్రైజ్లో పేరు చెప్పుకొని ఫలానా వారి ప్రార్థన చేయండి, ఫలానా వారి పాట పాడండి, ఫలానా వారి వాక్యం చదవండి. అప్పుడు ఆ పాస్టర్ నన్ను ఏం చేస్తారండి? పట్టించుకుంటారు. లేకపోతే పాస్టర్ కూడా పట్టించుకోరు. ఎక్స్పెక్ట్ చేయమాకండి. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. హల్లెలూయా. ప్రైజ్లో దేవుని నామానికి మహిమ కలగాలి. ప్రైజ్లో ఇటువంటి అంటే విశాల హృదయం ఉండే కంప్లైంట్సే రావు. గమనించండి. అంతే. ప్రైజ్లో విశాల హృదయం ఉండే కంప్లైంట్సే రాదు. ప్రైజ్లో అందుచేత ప్రైజ్లో ఈ కంప్లైంట్స్ అంటే ఇశ్రాయేల్ ప్రజలకు ఎక్కువ ఉండేది ఏంటది? కంప్లైంట్ అండి. దేవుని స్తోత్రం. మరుభూమిలో ఆ యొక్క స్థలములో వారు ఏమైంది? ప్రైజ్లో పోయారండి. మాట స్తోత్రం. కొందరు ప్రతి దానిలో కంప్లైంటే చూస్తారు, వేరే ఏమీ చూడరు అన్నమాట. విశాల హృదయం ఉండే అది ఉండదండి. అంటే ఆత్మీయత కథలు పొందుతాం. మూల పాఠములు మాని, అందరూ వినండి. ఏంటది? మూల పాఠములు మాని క్రీస్తులో సంపూర్ణులు అవుటకు ఏం చేద్దాము? సాగిపోదాము. తెలుస్తోంది. దేవుడు అది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కనుక, దేవుడు అది కోరుతున్నారు కనుక ఆత్మీయత కథలు ముందుకు సాగడానికి మమ్మల్ని సమర్పిస్తాం. పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని అందరికీ సహాయం చేయను గాక. ఆమేన్. తల ఉంచండి, ప్రార్థన చేద్దాం. ఒక్క క్షణం ఆలోచన చేద్దాం. తెలుస్తూ ఎంతవరకు మనలో ప్రైజ్లో ఆత్మీయమైన ఎదుగుదలలో ఆ దారిలో మనం ఉన్నాము. ఆలోచన చేయండి. ప్రైజ్లో జక్కయ్య విడుదల పొందారు. వెంటనే ఆయనకు ఆలోచన కలిగింది. ప్రైజ్లో పేదలకి సహాయం ఇస్తామని యొక్క ఆలోచన వచ్చింది. గమనించండి. ఆలోచన కలిగింది రక్షణ పొందినప్పుడే. ప్రైజ్లో హైబ్రిడ్లోకి తను వచ్చినప్పుడే. గమనించండి. దేవుని రాజ్యంలోకి వచ్చినప్పుడు కలిగి ఆలోచన ఏంటి? ప్రైజ్లో పేదలకు సహాయం ఇస్తా. అదేవిధంగా మరొక విషయం, ఆ తప్పిపోయిన కుమారు ఎప్పుడైతే మారు మనసు వచ్చిందో ప్రైజ్లో కష్టపడడానికి ఒక ప్రైజ్లో తను సమర్పిస్తున్నారు. ఇంకా ఇంటిలో పనివాడైనా నేను ఉండిపోతాను అని యొక్క ఆలోచన కలిగింది. గర్వం లేదు. గమనించండి. విశాల హృదయం వచ్చింది. ప్రైజ్లో ఎందుకు మనకు ప్రైజ్లో విశాల హృదయం రాకూడదు? ఎదుటి వాళ్ళని అర్థం చేసుకోకూడదు, మమ్మల్ని తగ్గించుకోకూడదు. ప్రైజ్లో ఈ లోకములో ప్రైజ్లో విశాల హృదయం ఉండే అందరి చేత ప్రైజ్లో ఆమోదించబడుతుంది. అందరి చేత యాక్సెప్టెన్స్ వస్తుందండి. ఇరుక్కు హృదయం అయితే ఎవరు యాక్సెప్ట్ చేయరు మమ్మల్ని. ఆ విషయం కూడా జ్ఞాపకం చేసుకోండి. విశాల హృదయం ఉండే ఇదన్నీ ఇరుకండి. ఇరుక్కు మార్గములో మనం ముందుకు సాగుతాం. ఇరుక్కు మార్గములో నడవుట, ప్రవేశించుట, పోరాడుడి. ఇరుక్కు మార్గములో ప్రవేశించుట, పోరాడుడి. ఇరుకు మార్గంలో నడవాలంటే ఉండండి విశాల హృదయం ఉండేనే తప్ప ఇరుకు మార్గములో ప్రైజ్ ఆ సంభవన్నీ ఇరికే. నీకునే గొడవ రావటము, సమాధానం లేకుండా పరిస్థితి రావటము, ప్రైజ్లో మమ్మల్ని ప్రైజ్లో ఎవరు పట్టించుకోలేకపోవటం, ఇదన్నీ ఇరికే. అక్కడ నుండి అదే మార్గంలో మీరు ఉందండి. ఆ విశాల హృదయం ఉండే చాలు అని చెప్తున్నారు. ప్రైజ్లో మమ్మల్ని సమర్పిస్తాం. పరిశుద్ధాలు ప్రభువా, ప్రార్థన చేద్దాం ప్రభువా. ఆత్మీయత గల నాలు రావాలి ప్రభువా. హల్లెలూయా, స్తోత్రం. నీతో అండగట్టబడిన ప్రైజ్ అండగట్టారు ప్రభు, అందుకని వందనం ప్రభు అని ప్రైజ్లో దాని తగినట్టు, అందుకనే మారు మనసు తగినట్టు ఫలించుడి అని దేవుని వాక్యం అన్నమాట. నేను ఫలించాలి ప్రభు. స్తోత్రం. హల్లెలూయా. ఒక విషయం గమనించండి. ప్రైజ్లో మన ప్రైజ్లో హైబ్రిడ్ అండి. ప్రైజ్లో గమనించండి. మనము దేవుని అంశం మనలో అండగట్టబడిందని మాట. దేవుని స్వరూపంలోకి మారడానికి, ప్రభువులో ఏకమవడానికి పాట పాడుతాం. నీలో నేను నీలో నేనని పాట పాడుతాం. ప్రైజ్లో గమనించండి. పాటతో కాదు ముఖ్యము. ప్రైజ్లో మన జీవితంలో, దైనందిన జీవితంలో అది ప్రాక్టీస్ కావాలి. దీనగా ప్రార్థన చేయటం చేస్తాం. హల్లెలూయా. మమ్మల్ని సమర్పిస్తాం ప్రభు. ఎదుగుదల రావాలి. ఎలాగ మేము చెక్కబడమో అలాగ ఉండకపోకుండా నాటినలాగలే ఉందో 4 సంవత్సరం దాటిన అంతే, నాటిన స్థితిలో ఉండిపోయే పరిస్థితి కాదు. ప్రైజ్లో ఎదుగుదల రావాలి, ఫలించాలని మాట తెలుస్తాం. దేవుని సర్లో సమర్పిస్తాం. ప్రార్థించాం. గ్లోరీ టు గాడ్. ఒక్కరి చిన్న ప్రార్థనలు నడిపించండి. ఎవరైనా ఒక ప్రార్థన
ఎవరైనా ఒకరు ప్రార్థన చేయండి. పరలోక తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి నీకు వందనాలు. ఈ ఉదయకాలం ఈ విధంగా నీ సరిలో గడుపుటకు కృప ఇచ్చారు, నీకు వందనాలు. తీసుకుని వచ్చి వీళ్ళందరిని బట్టి నీకు వందనాలు. సాక్ష్యం ద్వారా ప్రార్థన అడిగేవారు ఉన్నారు, ప్రార్థన జవాబు దయచేయండి. అదేవిధంగా ప్రభువా స్తోత్రము. కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి, అనారోగ్యంతో ఉన్నవారిని జ్ఞాపకం చేసుకోండి ప్రభు. అదేవిధంగా రకరకాలైన అవసరంతో ఉన్నవారు ఉన్నారు, వారందరినీ నీ చేతిగా పోస్తున్నాం. ప్రతి ఒక్కరిని బలపరిచి నడిపించి నీవే మహిమ పొందండి ప్రభు. మేము నీ జాతి కనుక ప్రభు, దేవి సంబంధం కనుక అనుదినం మేము నీలో ఎదుగుదల పొంది ముందుకు సాగే కృపైన గ్రహించమని సమస్తం నీ చేతిగా పోస్తున్నా బలపరచమని చిన్న ప్రార్థన యేసయ్యనామములో ఇచ్చినాము తండ్రి. తండ్రి యొక్క ప్రేమ చక్క కృపా పరిశుద్ధాత్మకు ఎన్ని సహవాసం ఇప్పుడు సదాకాలం తోడే ఉండిన గాక. యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం. ఆమేన్. ప్రైజ్. అందరికీ వందనాలండి. 17